సో డెంటిస్ట్ని విజిట్ చేసినప్పుడు మీకు ఏం తెలుస్తుంది, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ కెన్ నోటిఫై అండ్ హౌ కెన్ యూ అవాయిడ్ దీస్ కాంప్లికేషన్స్ ఇన్ యువర్ ఫీటస్ అండ్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్. సో ఫస్ట్ ఏం చేయాలి మీరు, ఒక చెకప్లో మీకు ఏం తెలుస్తుంది, చెకప్ చేయించుకోవడం అవసరమా, అసలు నొప్పి లేదు కదా, మాకు ఏ ప్రాబ్లం లేదు కదా అనుకుంటారు. బట్ ఏ స్లైట్ గమ్ డిసీజ్, చిన్న గమ్ ఇన్ఫెక్షన్ ఉన్నా అది ఖచ్చితంగా మన ఫీటస్లోకి ట్రావెల్ చేస్తుంది మన బ్లడ్ స్ట్రీమ్ నుంచి. సో ఇది చాలా మందికి అస్సలు తెలియదు అండ్ ద లీస్ట్ నెగ్లెక్టెడ్. ఎందుకు గమ్ ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ప్రివలెంట్గా ఉంటాయి, ఎందుకు వస్తాయి అనేది మీకు ఎవరికైనా తెలుసా? బికాస్ మీకు జనరల్గా ప్రెగ్నెన్సీ తెలిసాక అయ్యే ఫస్ట్ సిమ్టమ్ వామిటింగ్స్. సో వామిటింగ్స్ అయినప్పుడు ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది క్వైట్ కామన్గా జరుగుతుంది. సో ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల గమ్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ మీ టీత్ కూడా ఎఫెక్ట్ అవుతాయి దీనివల్ల. సో అది తెలియకపోవటం వల్ల ఏంటంటే గమ్ బ్లీడ్ అవటం స్టార్ట్ అవుతుంది. సో బ్లీడింగే కదా, మైల్డ్ బ్లీడింగ్ వైల్ బ్రషింగ్ అని అది కూడా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ బ్లీడింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ దట్ యూ హ్యావ్ టు నోటీస్ ఇమీడియట్లీ. సో గమ్ బ్లీడింగ్ కనుక ఇంక్రీజ్ అయ్యి గమ్కి ఇన్ఫెక్షన్ అయితే తర్వాత మీకు యాబ్సెస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ యాబ్సెస్ని డ్రైన్ చేయటము, ఇవన్నీ చాలా మందికి తెలియక పెయిన్ లేదు అని ఒక్క రీజన్ తోటి నెగ్లెక్ట్ చేసేస్తారు. సో చాలా లాంగ్ డ్యూరేషన్ నెగ్లెక్ట్ చేస్తారు, ఆల్మోస్ట్ ఇన్ 9 months. బికాస్ ఈ 9 monthsలో మీకు ప్లాన్ అయిన విజిట్స్ అన్నీ మీ గైనకాలజిస్ట్తోనే ఉంటాయి కాబట్టి అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమున్నా అవి కొంచెం నెగ్లిజిబుల్గా కనిపిస్తాయి. బట్ అలా కాకుండా మీ ఓరల్ హెల్త్ కనుక ఈ టైంలో కరెక్ట్ చేసుకోకపోతే లేటర్ ఆన్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది.